బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వలస కార్మికులు కీలక పాత్ర పోషిస్తుంటారు. కాగా దీపావళి, ఛట్ పండుగల కోసం వలస కార్మికులు భారీ సంఖ్యలో సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ వలస కార్మికులు రాష్ట్రంలో ఉంటారా లేక తిరిగి వెళ్ళిపోతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా ఈ వలస కార్మికులు తిరిగి వెళ్ళిపోతే ఆ ప్రభావం పోలింగ్ శాతంపై కూడా పడే అవకాశాలున్నాయి. బీహార్లో మరికొన్ని రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అలాగే నవంబర్ 11న రెండో విడత పోలింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి పడింది. వలస కార్మికుల ఓట్లు దాదాపు ఏకంగా 45 లక్షలుంటాయన్నది ఓ అంచనా. ఉపాధి కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు అలాగే విదేశాలకు వెళ్లిన బీహార్ కార్మికులు ఇటీవల దీపావళి అలాగే ఛట్ పండుగల కోసం స్వస్థలాలకొచ్చారు. అయితే దీపావళి పండుగ ముగిసిన సంగతి తెలిసిందే. కాగా ఛట్ పండుగ ప్రస్తుతం నడుస్తోంది. ఈ నెల 28వ తేదీ వరకు ఛట్ పండుగను బీహార్ ప్రజలు జరుపుకుంటారు. ఆ తరువాత తొలి విడత పోలింగ్ కు 9 రోజుల వ్యవధి ఉంటుంది. అలాగే రెండో విడత పోలింగ్ కు 14 రోజుల వ్యవధి ఉంటుంది. అయితే విదేశాల నుంచి వచ్చే వలస కార్మికులైతే దాదాపు నెల రోజుల పాటు ఇళ్లలోనే నివాసం ఉంటారు. దీంతో వీరితో రాజకీయ పార్టీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండో విడత పోలింగ్ ముగిసే వరకు వీరు బీహార్లోనే ఉంటారు. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల గురించే అన్ని రాజకీయ పక్షాలు ప్రస్తుతం టెన్షన్ పడుతున్నాయి. సహజంగా వలస కార్మికులంటే ప్రైవేటు ఉద్యోగులే. వీరికి అన్ని రోజుల పాటు సెలవులు దొరకడం కష్టమే. అంటే మొదటి విడత పోలింగ్ ప్రక్రియకు కూడా ఈ వలస కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే వీరి ఓట్లు వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా బీహార్లోని పశ్చిమ చంపారన్, పూర్నియా, కతిహార్, ఆరారియా వంటి సరిహద్దు జిల్లాల నుంచే ఎక్కువ మంది వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ జిల్లాలలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో వీరి సంఖ్య దాదాపు 10,000 నుంచి 17,000 వరకు ఉంటుంది. కాగా తొలి విడత జరిగే నవంబర్ 6వ తేదీ కన్నా ముందే ఈ వలస కార్మికులు బీహార్ నుంచి తిరిగి వెళ్లిపోతే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు మారిపోతాయి. అంతేకాదు ఈ ప్రభావం పోలింగ్ శాతం మీద కూడా పడడం ఖాయం. ఇదిలా ఉంటే 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 57% పోలింగ్ జరిగింది. ఈసారి తొలి విడత పోలింగ్ రోజున బీహార్ వలస కార్మికులు అందుబాటులో లేకుంటే పోలింగ్ శాతం 5 నుంచి 7% తగ్గే అవకాశం ఉంది. కాగా దీపావళి, ఛట్ పండుగల కోసం సెలవులపై స్వంత రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 60% మంది తొలి విడత పోలింగ్ కన్నా ముందే వెళ్లిపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే రెండో విడత పోలింగ్ సమయానికి మరో 20% మంది వెళ్లిపోయే అవకాశాలున్నాయని వీరంటున్నారు. కాగా బీహార్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కొచ్చింది. భారతీయ జనతా పార్టీ అలాగే జేడీయూ చేరి 101 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మిగతా సీట్లకు ఎన్డీఏ కూటమిలో ఇతర భాగస్వామ్య పక్షాలు బరిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇటీవల రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ను భాగస్వామ్య పక్షాలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జేడీలో జోష్ పెరిగింది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆర్జేడీ అడుగులు వేస్తోంది. ఏమైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వలస కార్మికుల పాత్రను ఎవరూ కొట్టిపారేయలేరు.